హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో లాస్ట్ వీక్ నుంచి నేను వ్యాంటేజ్లో అయితే ట్రేడింగ్ చేస్తున్నా ఇండియాలో. ఫారెక్స్ మార్కెట్లో అయితే వ్యాంటేజ్ అనేది బెస్ట్గా అనిపించింది. సో చేస్తున్నా. దాంట్లో నేను కాపీ ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసిన. సో లాస్ట్ వీక్ అంతా గోల్డ్ చాలా ఫాల్ అయింది. దానికి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ వల్ల. సో ఏమంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ అందరూ సెల్ చేస్తున్నారు. ఆయిల్ ప్రైజెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నేనైతే కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేసిన. ఈ వీక్ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు నా ట్రేడ్స్. సో మీరు చూసుకున్నట్టయితే సో ఎవ్రీడే నేను 5 to 10%, సో మోస్ట్లీ నియర్లీ 10% ఉన్నాయి. సో నేను స్టార్ట్ చేసింది 12th March, సో 1%. సో తర్వాత 9.7, 8.57, 8.79, 9.33, 9.61 ఇట్లయితే నేను ట్రేడింగ్ అయితే చేసిన అనమాట. లాస్ట్ వీక్ చాలా బాగున్నది. సో నెక్స్ట్ అప్కమింగ్ వీక్స్లో కూడా ఇదే రిజల్ట్స్ ఉంటాయి అంటే నేను చెప్పలేను. కాకపోతే నేనైతే 2 to 5% అయితే టార్గెట్ పెట్టుకుంటున్నా. సో ఇంతవరకు అయితే కాపీయర్స్ ఎవరు లేరు. సో ఒకవేళ మీరు కాపీ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి నా డాష్ బోర్డ్ కూడా చూడొచ్చు మీరు. సో 863 ఉంది ఈక్విటీ. ఇక్కడ ఏంటంటే నేను డిపాజిట్ చేసింది ఓన్లీ హిస్టరీ చూడొచ్చు, ఓన్లీ 550 చేశాను అనమాట. సో 555 అనేది ఎవ్రీడే స్టార్టింగ్ ఈక్విటీ బ్యాలెన్స్ నుంచి అది క్యాల్కులేట్ అవుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో లింక్స్ కూడా షేర్ చేసినాను, దాంట్లో మీరు ట్రాక్ కూడా చేయొచ్చు అనమాట. సో నా అకౌంట్ని, ఇది నా అకౌంట్. సో ఇది గైస్. సో ఒకవేళ మీరు కాపీ పెడితే మీ ఫండ్ సెక్యూరిటీ అనేది నా డ్యూటీ అవుతుంది. మ్యాక్స్ కేసెస్లో 5 to 10% కంటే డౌన్ అయితే వెళ్ళదు, దానికి నేను ప్రామిస్ చేస్తున్నా. బట్ మేక్ ఏ ఛాన్స్ గైస్, జస్ట్ కాపీ మై ట్రేడ్స్ అండ్ చిల్ బ్రో, చిల్. ఇంకోటి ఏంటంటే ఈ వెంటేజ్ అకౌంట్లో చాలామంది కూడా కాపీయర్స్ ఉంటారు అనమాట. సో వీళ్ళంతా మొత్తం ఏంటంటే దే ఆర్ నాట్ అంటే మంచి ట్రేడర్స్ అయితే కాదు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. సో ఇతను ఉన్నాడు, ఓకేనా. సో ఇతని ఎనాలిసిస్ చేద్దాం. సో ఇతని ఈక్విటీ కనిపించదు, ఓకే, ఉంటుంది మొత్తం అన్నీ ఉంటాయి, అన్ని స్ట్రాటజికల్గా మంచిగా చేస్తున్నట్టు ఉంటుంది. టాప్లో ఉంటాడు, కాకపోతే వ్యాంటేజ్ రూల్స్ తగ్గట్టు ఇతను ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇంకోటి మీరు చూడాలనుకుంటే ఇందులో ఆల్మోస్ట్ మీకు డైలీ ప్రాఫిట్స్ ఇస్తారు, కానీ ఏదో ఒక రోజు అయితే అకౌంట్ పోతుంది. దట్ షూర్ అనమాట, అది మాత్రం పక్క. ఒకవేళ మీరు కాపీ చేయాలనుకున్నా ఇందులో మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మంచి ట్రేడర్స్ని. ఈ ట్రేడర్ చూడు, సో ఒకే రోజులో 1.82 లాస్ అయింది, కానీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీస్తున్నాడు. కాపీయర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో 44,000 నుంచి 796 మంది కాపీయర్ చేస్తున్నారు. సో ఇవేంటంటే దే ఆర్ ప్లేయింగ్ గేమ్ అనమాట. సో వెంటేజ్ రూల్స్ తగ్గట్టు వాళ్ళు బుక్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఈక్విటీ డిస్ప్లే ఉండదు, ఏంది ఉండదు, జస్ట్ ఫాలో వ్యాంటేజ్ రూల్స్. సో మనం అట్లయితే కాదనమాట. సో మన అకౌంట్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మనది ఏంటంటే ఈక్విటీ అన్నీ చూస్తూ ఉంటాయి. మన ఆర్డర్స్, మనం ఏం ట్రేడ్స్ చేసాం అనేటివన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. ఏ ట్రేడ్కి ఎంత బుక్ చేసుకున్నాం ఇదంతా చూడొచ్చు మీరు. ఇది గైస్. సో మేక్ షూర్ మంత్లీ ఒక 20 to 30% అయితే టార్గెట్ పెట్టుకుంటా. క్యాపిటల్ రైజ్ అయ్యే కొద్దీ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఐ నో ఐఎమ్ హ్యాండిల్ దట్. మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి కాపీ ట్రేడింగ్ పెట్టుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. సో దాంట్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. లీడర్ బోర్డ్లో కూడా ట్రేడింగ్ స్కిల్స్తో మనం ఈ టాప్ లెవెల్లో ఉండే అవకాశం కూడా దగ్గరలోనే ఉంది. సో మేబీ 1 month పట్టచ్చు, నో ప్రాబ్లం. మేబీ 2 weeksలోనే పట్టచ్చు. డెఫినెట్లీ టాప్ పొజిషన్లో నేనైతే ఉంటాను. దట్స్ ఇట్ గైస్. నో టెన్షన్స్, నో ప్యానిక్, జస్ట్ కాపీ మై ట్రేడ్స్, దట్స్ ఇట్.